ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి, మేము చూస్తాము ఎంత భయభ్రాంతులు చేస్తాం. బోరబండలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలింగ్ వద్దకు రాకుండా కాంగ్రెస్ నేత బాబా ఫసీయుద్దీన్ అడ్డుకున్నారు. శ్రీనగర్ కాలనీలోని 276 బూత్ లో కాంగ్రెస్ కండువాలతో ప్రచారం చేయడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రహమత్ నగర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ హల్చల్ చేశారు. నాన్ లోకల్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రచారంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రహమత్ నగర్ డివిజన్ లో అనుచరులతో శంకర్ నాయక్ హల్చల్ చేయడంపై ఆర్ఓకు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. నాకు మరి రూల్స్ మాకైతే తెలుసు, మీకు ఉంటే చెప్పండి. కొత్త నేను మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నా, నాన్ లోకల్ కాబట్టి. గవర్నమెంట్లో ఉండొద్దు కదా. ఏం చేయలేదంటే మీరు ఓటర్లతో మాట్లాడుతున్నారు కదా, ఇప్పటిదాకా ఇద్దరు ఓటర్తో మాట్లాడినావు కదా. ఉండొచ్చంటే చెప్పండి. మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి, నేను చెప్పి వాడదాం. మాకు తెలియదు కదా, మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా, మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటూ చెప్తాం. ఎవరన్నారు ఓటు వేయడానికి? ఎవరు రారండి, ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి. నేనేది పోతా, మీకు చూపించండి. మరి పాస్ ఉంటే చూపించండి. నా పాస్ ఉంది, బాధ్యత చూపిస్తే మీరు చూపించండి. చెప్పండి, రికార్డ్ ఎందుకు చేస్తా అండి చెప్పండి. మీరు రికార్డ్ ఎందుకు చేస్తారు? ఎందుకు మీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. మీరు పోలీసు వాళ్ళు చెప్పాలి కదా. మీరు ఏం ల్యాండ్ ఆర్డర్ ఏం మెయింటైన్ చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇట్లుంటే ఇట్లా నాన్ లోకల్ ఎట్లుంటారు చెప్పండి. వాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఎట్లుంటారు చెప్పండి మరి. అక్కడ నాన్ లోకల్స్ ఉండద్దు కదా బేసిక్గా. అంటే ఎట్లా నాకు మరి రూల్స్ మాకైతే తెలుసు, మీకు ఉంటే చెప్పండి. కొత్త నేను మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నా, నాన్ లోకల్ కాబట్టి. గవర్నమెంట్లో ఉండొద్దు కదా. ఏం చేయలేదంటే మీరు ఓటర్లతో మాట్లాడుతున్నారు కదా, ఇప్పటిదాకా ఇద్దరు ఓటర్తో మాట్లాడినావు కదా. ఉండొచ్చంటే చెప్పండి. మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి, నేను చెప్పి వాడదాం. మాకు తెలియదు కదా, మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా, మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటూ చెప్తాం. ఎవరన్నారు ఓటు వేయడానికి? ఎవరు రారండి, ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి. నేనేది పోతా, మీకు చూపించండి. మరి పాస్ ఉంటే చూపించండి. నా పాస్ ఉంది, బాధ్యత చూపిస్తే మీరు చూపించండి. చెప్పండి, రికార్డ్ ఎందుకు చేస్తా అండి చెప్పండి. మీరు రికార్డ్ ఎందుకు చేస్తారు? ఎందుకు మీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. మీరు పోలీసు వాళ్ళు చెప్పాలి కదా. మీరు ఏం ల్యాండ్ ఆర్డర్ ఏం మెయింటైన్ చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇట్లుంటే ఇట్లా నాన్ లోకల్ ఎట్లుంటారు చెప్పండి. వాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఎట్లుంటారు చెప్పండి మరి. అక్కడ నాన్ లోకల్స్ ఉండొద్దు కదా బేసిక్గా. నాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్ కు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా తిరుగుతున్నారని ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఉండొచ్చంటే చెప్పండి. మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి, నేను చెప్పి వాడదాం. మాకు తెలియదు కదా, మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా, మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటూ చెప్తాం. ఎవరన్నారు ఓటు వేయడానికి? ఎవరు రారండి, ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి. నేనేది పోతా, మీకు చూపించండి. మరి పాస్ ఉంటే చూపించండి. నా పాస్ ఉంది, బాధ్యత చూపిస్తే మీరు చూపించండి. చెప్పండి, రికార్డ్ ఎందుకు చేస్తా అండి చెప్పండి. మీరు రికార్డ్ ఎందుకు చేస్తారు? ఎందుకు మీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? నాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్ కు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా తిరుగుతున్నారని ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. మామేం తీసేదంటుండు అంతే అటవా? ఓకే అన్న. మామేం తీసేదంటుండు అంతే అటవా? ఓకే అన్న. మామేం తీసేదంటు